ప్రభు అయిన క్రీస్తునామంలో మీ అందరికీ నేను శుభాలు తెలియజేస్తున్నాను. వాక్యంలోనికి వెళ్లే ముందుగా మనం ఒక చిన్న కథని విందాం, తర్వాత వాక్యం గురించి ధ్యానించుకుందాం. ఒక రైతు దగ్గర అమ్మకానికి కొన్ని కుక్క పిల్లలు ఉన్నాయి. కుక్క పిల్లలు అమ్మబడునని బోర్డు తన ఇంటి బయట పెట్టాడు ఆ రైతు. ఒక చిన్న పిల్లవాడు ఆ బోర్డు చూసి ఆ యజమాని దగ్గరికి వచ్చి, అయ్యా, నేను ఒక కుక్క పిల్లను కొందామనుకుంటున్నాను అని అడిగాడు. ఆ పిల్లలు ఎంత కమ్ముతారు అని అడిగాడు. ఆ రైతు 15 నుంచి 20 డాలర్ల మధ్య ఉంటాయి అని బదులు చెప్పాడు. అప్పుడు ఆ చిన్న పిల్లవాడు జేబులో ఉన్న నాణాలను తీసి లెక్క పెట్టి, నా దగ్గర $3.5 మాత్రమే ఉన్నాయి అని చెప్పాడు. కనీసం నేను ఆ పిల్లలను చూడవచ్చా అని ఆ బాలుడు అడిగాడు. ఆ రైతు చిన్నగా నవ్వి ఒక విజిల్ వేశాడు. ఒక గోల్డెన్ రిట్రీవర్ తల్లి ఇంటి నుండి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చింది. 6 చిన్న చిన్న కుక్క పిల్లలు తల్లిని వెంబడించుకుంటూ వచ్చాయి. అందులో ఒక కుక్క పిల్ల వెనకే ఉండిపోయింది. ఆ కుక్క పిల్ల చూడటానికి చాలా చిన్నదిగాను బలహీనంగాను ఉంది. ఎందుకు అలా ఉంది అని ఆ చిన్న బాలుడు అడిగాడు. డాక్టర్ గారు పరీక్షించి తొడ ఎముక జాయింట్ లేకపోవటం వలన అది ఎప్పుడు కుంటిదానిగానే ఉంటుంది అని డాక్టర్ గారు చెప్పారని ఆ రైతు సమాధానం ఇచ్చాడు. రైతు యొక్క సమాధానం విన్న వెంటనే ఆ బాలుడు చాలా ఆతృతగా, అటువంటి పప్పి నాకు కావాలి, నేను దాన్ని కొంటానన్నాడు. వద్దు, ఆ చిన్న కుక్క పిల్లను కొనాలని కోరుకోవద్దు అని అంటాడు రైతు. నిజంగా అది కావాలంటే ఉచితంగానే ఇస్తాను నీకు అని అన్నాడు రైతు. ఆ రైతు యొక్క సమాధానం విని బాలుడు చాలా బాధపడ్డాడు. రైతు కళ్ళల్లోకి సూటిగా చూసి, నాకు నీ ఉచితంగా ఆ కుక్క పిల్లను ఇవ్వనవసరం లేదు, దీన్ని నేను కొంటాను. ఈ కుక్క పిల్ల మిగతా పిల్లల వల్లే చాలా విలువ కలది అని చెప్పాడు. $3.5 ఇస్తాను, ప్రతి నెల $1 చొప్పున పూర్తిగా చెల్లిస్తాను అని బాలుడు చెప్పాడు. అందుకు ఆ రైతు, ఎందుకు ఆ కుక్క పిల్లను కొంటానంటున్నావో ఆ రైతుకి అర్థం కాలా. నిజంగా కొంటావా ఈ కుక్క పిల్లను అని అడుగుతాడు. ఇది ఎన్నటికీ మామూలుగా ఉండలేదు, మిగతా కుక్క పిల్లల వల్ల ఇది నీతో ఆడలేదు, నడవలేదు, గెంతలేదు, నీకు చాలా భారంగా ఉంటుంది, కాబట్టి కొనాలి అనుకునే ముందు బాగా ఆలోచించు అంటాడు రైతు. ఆ రైతు మాటలు విని ఆ బాలుడు తన ప్యాంటుని కిందకి తీసి తన యొక్క కుంటి కాలుని చూపించి రైతు వైపు చూపించి, నేను కూడా సరిగా పరిగెత్తలేను, ఈ చిన్న కుక్క పిల్లకు తను అర్థం చేసుకునే వాళ్ళు కావాలి అని అంటాడు. ఈ కథ ఒక గొప్ప సత్యాన్ని మనకి జ్ఞాపకం చేస్తుంది. లోకములో ప్రజలతో నిండిపోయింది. ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరు తను అర్థం చేసుకుంటారని ఎదురు చూస్తున్నారు. చూశారు కదా, ఈ యొక్క స్టోరీని విన్నారు కదా. స్టోరీ విన్నప్పుడు ఆ యొక్క కుంటే కుక్క పిల్లని అర్థం చేసుకోవాలి అని అంటే ఈ పిల్లవాడు ఎంత బాగా ఆలోచించాడండి. ఎందుకంటే తను కూడా కుంటివాడు కాబట్టి ఆ కుంటివాడిలో తనకున్నటువంటి ఆ బాధ ఏంటో, పరిగెత్తలేకపోవటం, గెంతలేకపోవటం ఏంటో తెలుసు కాబట్టి ఆ కుక్క పిల్లను బాగా అర్థం చేసుకున్నాడు. అందుకే అంటాడు, నాకు ఆ పిల్ల కావాలంటాడు. తర్వాత యజమాని అంటాడు, ఊరినే తీసుకోమంటాడు. ఒంటే కుక్క పిల్ల అయితే ఊరినే తీసుకోమంటాడు. ఆ యొక్క పిల్లవాడు అంటాడు, మిగతా పిల్లల్లాగే ఇది కూడా చాలా విలువైందే, దీన్ని నేను అర్థం చేసుకుంటాను, దీనికి అర్థం చేసుకోవటానికి అర్థం చేసుకుని మనుషున్నట్లయితే ఇది కూడా చాలా మంచిది, దీనివల్ల కూడా ఉపయోగం ఉంది అంటాడు. మనం యేసు ప్రభువుని కనుక మనం అర్థం చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి సత్యాన్ని మన జీవితాల్లో అర్థం చేసుకోవచ్చు.
ఎందుకంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుండి 11 వచనాలు కనుక చూస్తే ఈ విధంగా రాయబడి ఉంది. నేను చదువుతాను. 5వ వచనం. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడేంటి, దేవునితో సమానంగా ఉన్నట్టు విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోవడం కాగా మనుషులు పోలికగా పుట్టి దాసుని రూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాను. మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనపడి మరణము పొందినంతగా, ఆయన అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకుని అన్నాడు. విన్నారు ఈ యొక్క వాక్యాన్ని? అంత అద్భుతమైనటువంటి సత్యాన్ని ప్రభు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. ఏమన్నాడు? ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడండి, దేవునితో సమానముగా ఉంటే విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోనలేదు కాగా, కానీ మనుషుని పోలికగా పుట్టి మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఎందుకు మనుషుని పోలికగా పుట్టవలసి వచ్చింది? ఎందుకు తను తాను రిక్తునిగా చేసుకోవలసి వచ్చింది? దేవుని యొక్క వాక్యంలో మరో చోట అంటాడు, పాపులను వెతికి రక్షించడానికి ఈ లోకంలోకి నేను వచ్చాను అంటాడు. ఆయన పాపి కాదు, ఆయన ఏ పాపము చేయలేదు. అయినప్పటికీ పాపిగా ఎందుకు మారాడు అని అంటే, పాపులను రక్షించడానికి తాను కూడా పాపి అయిను అని దేవుని యొక్క వాక్యము ఇక్కడ మనకి తెలియజేస్తుంది. కాబట్టి ఈ యొక్క పాపిని అర్థం చేసుకోవాలంటే మనలాంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు అర్థం చేసుకోగలరు. మీరు హెబ్రీకి రాసినటువంటి పత్రిక కూడా మనం చూస్తే, హెబ్రీకి రాసినటువంటి పత్రికలో అక్కడ అంటాడు, 2వ అధ్యాయము 14 నుంచి చూస్తే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము కలవారనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయటకు, జీవిత కాలమంతయు మరణ భయం చేత లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడు. ఆయన మనలాగే రక్త మాంసంలో పాలివాడయ్యాడట. అనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావం ధరించుకొనెను. కావున ప్రజల పాపములకు పరిహారం కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములో కనికరమును నమ్మకం గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో, బాగా అర్థం చేసుకోండి, అన్ని విషయములలో ఏమన్నది ఉందంటే ఆయన తన సహోదరుడు వంటి వాడు కావలసి వచ్చాను అన్నాడు. అంటే పరలోకంలో దేవుడు దేవుడు అని పరిశుద్ధుడు అని కొనియాడబడే ఈ ప్రభు మనల్ని అర్థం చేసుకోవడానికి, మనల్ని రక్షించడానికి ఇక్కడ ఏమన్నాడంటే అన్ని విషయముల్లో ఆయన మన వంటి వాడు కావలసి వచ్చాను అన్నాడు. అంటే మన వంటి వాడు కావాల్సి వచ్చినంటే అర్థం ఏంటి? మనం ఎలాగైతే తల్లి గర్భంలో పుట్టాం, ఆయన కూడా తల్లి గర్భంలో పుట్టాడు. తర్వాత పేదల్ని స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఆయన ఎన్నుకున్నటువంటి మరియమ్మ చాలా పేదరాలు కదండి. తర్వాత చిన్నప్పుడు తల్లిదండ్రులతోటి ఆయన కలిసి పనిచేశాడు, కలిసి తండ్రికి సహాయం చేశాడు. తర్వాత ఆయన గనక చూస్తే కంప్లీట్ గా మానవత్వము పోలికలతో పుట్టాడు. ఆయన రక్త మాంసంతో పుట్టాడు. ఆయన మన కొరకు దరిద్రుడు అయ్యాడు. ఆయన పేదరికాన్ని అనుభవించాడు. ఆయన అంటాడు, ఒక చోట అంటాడు, ఆకాశ పక్షులు గూళ్ళున్నాయి కానీ మనిషి కుమారుడు తలవాల్చుడికైనా స్థలం లేదు అంటాడు. నేను అంటాను, ఒక అయ్యా ప్రభా నీకేం తెలుసు, నాకు ఇల్లు లేని వాడిని అని అంటే ప్రభు అంటాడు, ఆయనకి తలవాల్చడానికి కూడా స్థలం లేనివాడు. కాబట్టి నేను బాగా అర్థం చేసుకునేవాడు. ఆయన నా దరిద్రత నీకేం తెలుసు ప్రభు అంటే ఆయన మనకంటే దరిద్రుడు ఆయన. కాబట్టి ఆ దరిద్రత ఏంటో ఆయన బాగా తెలిసినటువంటి వాడు. తర్వాత ఇంకో చూసినట్లయితే ఆయన ఆకలి కొన్నాడు. ఆకలి యొక్క బాధ ఏంటో ఆయనకు బాగా తెలుసు. దాహం యొక్క బాధ ఏంటో ఆయన తెలుసు, ఎందుకంటే ఆయన దాహం కొన్నాడు. ఆయన తర్వాత ఆయన దుఃఖించాడు. లాజరు చనిపోయినప్పుడు ఆయన దుఃఖించాడు. ఆయన దుఃఖం వచ్చింది కాబట్టి దుఃఖం యొక్క బాధ ఏంటో ఆయనకు బాగా తెలుసు. తర్వాత గెత్సేమనే తోటలో ఆయన శిష్యుల్ని మెలకువగొనండి, ప్రార్థన చేయండి అని చెప్పి ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ యొక్క సైనికులు ఆయన వచ్చి దొంగలాగా పట్టుకున్నప్పుడు అందరూ చెల్లా చెదరైపోతే ఆ ఒంటరితనం అంటే ఏంటో బాగా తెలుసు. నువ్వు అంటావు నాకు ఎవరున్నారని అర్థం చేసుకోవడానికి ఒంటరివాడిని అంటావు. ఒంటరితనం అంటే ఏంటో ఆయనకు బాగా తెలుసు. నా చెమట ఎంత చెమట కారుస్తున్నానండి అంటావు నువ్వు. ఆయన చెమట రక్త బిందువు వలె నేల ఆయనని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది.
కాబట్టి ఏ విషయంలోనైనా సరే ఒకవేళ నీకున్నటువంటి అనుభవాలు ఏదైనా ఎవరు అర్థం చేసుకోలేరని నువ్వు అనుకుంటే నిజమే, ఈ లోకంలో ఎవరు అర్థం చేసుకోలేరు. ఎందుకంటే నాకు ఆకలి గురించి చెప్పాను, నాకు అంత పెద్ద ఆకలి బాధ ఏంటో నాకు తెలియదు, ఆకలి బాధ ఏంటో తెలియదు. కానీ ఆయనకు ఆకలి బాధ తెలిసిన వాడు, దాహం బాధ తెలిసిన వాడు, ఆయన కొరడాలతో కొట్టబడ్డాడు, నెత్తి మీద శిలువని ఆ తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు ఆయనకి. తర్వాత ఆ శిలువ బరువైనటువంటి శిలువని ఆయన మోసుకుని వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆయన పొందినటువంటి శ్రమలు అంతా ఇంత కాదు. నువ్వు అంటావు, అయ్యో నా శ్రమల గురించి ఏం చెప్పనంటే, యేసు ప్రభు కంటే శ్రమలు మనం పొందలేదు. చేతిలో మేకులు కొట్టబడ్డాయి, కాల్లో మేకులు కొట్టబడ్డాయి, శిలువ మీద వేలాడదీశారు, డొక్కలో పొడిచారు. ఆఖరికి దాహం అంటే చేతికి ఇచ్చారు కానీ ఆయనకు మంచినీళ్ళు. కాబట్టి ఆయన పొందినటువంటి ఏ అనుభవం అయినా సరే మానవుల్లో కనుక అయ్యా నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు అని నువ్వు అనుకున్నట్లయితే, ఆయన పొందినటువంటి అనుభవాలు అన్ని కాదు. ప్రతి మానవుడు ఎక్స్ట్రీమ్ అంటే ఎంత కష్టం అని అనిపించాడు, ప్రతి కష్టాన్ని ఆయన అనుభవించినటువంటి వాడు, కష్టాన్ని అనిపించినవాడు. కాబట్టి నేను బాగా అర్థం చేసుకున్నాడు ఈ లోకంలో యేసు ప్రభు కంటే ఎవరు అర్థం కాదండి. తల్లిదండ్రులకు మనం అర్థం కాకపోవచ్చు, అన్నదమ్ములకు అర్థం కాకపోవచ్చు, మన చుట్టూ ఉన్న బంధువులకు అర్థం కాకపోవచ్చు. కానీ మనకున్నటువంటి ఏ బాధ అయినా సరే అర్థం చేసుకోవాలంటే ఆ ప్రతి బాధని రక్తమాంసంతో పుట్టాడు కాబట్టి, మన కొరకు అనుభవాన్ని అనుభవించాడు కాబట్టి ఆయన దేవుడై ఉన్నాడు. కానీ మనుషుని పోలికగా పుట్టి నిన్ను నన్ను రక్షించడానికి మనకున్నటువంటి ప్రతి అనుభవాన్ని ఆయన అనుభవించాడు కాబట్టి ఆయన చెప్తే ఆయన చక్కగా అర్థం చేసుకుంటాడు. ఒంటరివాడయ్యా అంటే నాకంటే నువ్వు ఒంటరివాడు కాదులే అంటాడు. అందరూ నా దగ్గర మేలు పొంది ఆఖరికి సమయం వచ్చినప్పుడు నన్ను వదిలిపెట్టేశారు అని నువ్వంటే, ఆయన్ని వదిలిపెట్టినట్టుగా ఈ లోకంలో ఎవరు వదిలిపెట్టలేదు. 12 మంది శిష్యులు కూడా ఉన్నారు, 3.5 సంవత్సరాలు అనేక వేల మంది ఆయన వెంబడించారు. కానీ సమయం వచ్చేసరికి ఒక్కడు కూడా కానీ మంచినీళ్ళు ఇవ్వడానికి ఒక్కడు లేడు. ఆ బరువైన శిలువను మోస్తున్నటువంటి సమయంలో అయ్యా నేను మోస్తాను అని చెప్పినటువంటి వాడు ఒక్కడు కూడా లేడు. కాబట్టి ప్రియులారా, దేవుడు తన యొక్క వాక్యం ద్వారా ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. అటువంటి అనుభవం ఆయనకు ఉంది కాబట్టి మన బాధ ఏంటో ఆయనకు బాగా తెలుసు. పాపం యొక్క బాధ ఏంటో అని తెలుసు, పాపి యొక్క బాధ ఏంటో ఆయన తెలుసు, ఆకలి బాధ ఏంటో తెలుసు, దుఃఖం యొక్క బాధ ఏంటో తెలుసు, కష్టం యొక్క బాధ ఏంటో తెలుసు, శ్రమల బాధ ఏంటో తెలుసు, మరణం యొక్క బాధ ఏంటో తెలుసు. ఆఖరికి ఆయన శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, అన్ని అనుభవాలు అనిపించాడు. కాబట్టి నీ గురించి బాగా అర్థం చేసుకున్నాడు. ఈ లోకంలో ప్రభు కంటే ఇంకెవరు ఎక్కువ కానే కాదు. ప్రభు అర్థం చేసుకున్నట్టుగా ఎవరు అర్థం చేసుకోవాలి. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేదండి, ప్రభుని అర్థం చేసుకోవడం ప్రయత్నం. ప్రభు దగ్గర రండి. నీ బాధని, నీ కష్టాన్ని, నీ సమస్య అర్థం చేసుకున్నాడు ఆయనే. ఈ లోకంలో ఎవరికి చెప్పినా అర్థం చేసుకోలేరు. ఆయనే బాగా అర్థం చేసుకోగలడు. దానికి తగినటువంటి సమాధానాన్ని కూడా ఆయన ఇవ్వగలడు, విశ్రాంతిని ఇవ్వగలడు. పైగా ప్రభు పిలిచాడు, నా దగ్గర రండి అంటున్నాడు. మీకు నేను సమాధానం ఇస్తాను, విశ్రాంతిని ఇస్తాను, నా దగ్గర రండి అని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి ప్రియులారా, ప్రభు దగ్గరికి వెళదాం. మనం మన కష్టాన్ని, మన బాధని, మన దుఃఖాన్ని, సమస్య ఏ సమస్య అయినా సరే ఆయన చెప్పుకుందాం. ఆయన బాగా అర్థం చేసుకుంటాడు. అటువంటి అర్థం చేసుకున్న ప్రభు అనుకుంటే ఈ లోకంలో మనం ఎంత సంతోషంగా, సమాధానంగా, ఎటువంటి సమస్యలైనా అవలేలుగా సమస్య నుంచి బయటకు రావడానికి మన ప్రభు మనకి సహాయము చేస్తాడు. కాబట్టి నేను మిమ్మల్ని కోరేది, ఈ రోజు మీ ముందు ఛాలెంజ్ ఇచ్చేది, మీరు ప్రభు దగ్గర రండి, ప్రభుని వేడుకోండి. ప్రభు మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు, మీకు సమాధానం ఇస్తాడు, మిమ్మల్ని బలపరుస్తాడు, మీకు విశ్రాంతిని ఇస్తాడు అని ప్రభు తన యొక్క వాక్యం ద్వారా మనతోటి మాట్లాడుతాడు. ఎందుకంటే మనుషులు పొందినటువంటి ప్రతి అనుభవాన్ని ఆయన ఎక్కువే పొందాడు. ఆయన అందుకే మానవుని పోలికగా పుట్టాడు. ఆయన రక్తమాంసంలో పాలువాడయ్యను, అన్ని విషయంలో మన వంటి వాడయ్యను అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. ఈ మాటలు నమ్ముదాం. దేవుని యొక్క వాక్యానుసారంగా ప్రభు దగ్గరికి వద్దాం. ప్రభు యొక్క ఆహ్వానాన్ని వాళ్ళ ప్రకారం ఆయన దగ్గరికి వచ్చి ఆయన దగ్గర మనం రక్షణ పొందాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఈ మాటల్ని ప్రభు దీవించి ఆశీర్వదించుకోవాలి.